తెలుగుదేశం పార్టీ ధాటికి వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లక్ష్యంగా వైసీపీ నేతలు చేస్తున్న ఫేక్ ప్రచారాలు బెడిసికొడుతున్నాయి. టీడీపీ అస్త్రాలకు సమర్థించుకునే మార్గం లేక ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. దీంతో వైసీపీ ప్రజాక్షేత్రంలో నవ్వులు పాలవుతోంది. ఇదేం కర్మ మన రాష్ట్రానికి అంటూ చంద్రబాబు జరుపుతున్న పర్యటనలకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తుండటంతో వైసీపీ నేతలకు కంటి మీద కునుకు కరువైంది. అదే సమయంలో గత 2.5 నెలలుగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. యువగళం యాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నప్పటికీ ప్రజల మద్దతుతో ప్రభంజనంలా సాగుతోంది. యువనేత నారా లోకేష్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర జన సునామీగా మారింది. భవిష్యత్తులో యువగళం జనప్రభంజనం అంచనాలకు అందకుండా ఉంది. ఓవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్లు ఇరువురూ కలిసి వైసీపీ ప్రభుత్వంపై పదునైన అస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమంపై చంద్రబాబు, లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్లు విసురుతున్నారు. అధికార పార్టీ పత్రిక సాక్షి లోకేష్పై విషం చిమ్ముతూ రాసిన కథనాలపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. లోకేష్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ దళితులను కించపరిచారనే విష ప్రచారానికి తెరతీసింది. దానిపై లోకేష్ మాట్లాడిన అసలు వీడియోని బహిరంగంగా విడుదల చేశారు. సాక్షి యాజమాన్యాన్ని సవాల్ చేశారు. సవాల్ చేసిన వాటిలో ఏ ఒక్కదానికి జవాబు చెప్పే స్థితిలో అధికార పార్టీ నేతలు లేరు. సాక్షి పత్రిక యాజమాన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. కేసులు నమోదు చేయని పక్షంలో న్యాయ పోరాటానికి సైతం టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అదేవిధంగా చంద్రబాబుపై గతంలో వైసీపీ నాయకులు చేసిన ప్రచారాలన్నీ అభూత కల్పనలని ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థలే నిగ్గు తేల్చాయి. కోడికత్తి కేసులో ఏ విధమైన కుట్రకోణం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నిగ్గు తేల్చింది. అదేవిధంగా పింక్ డైమండ్, నారాసుర రక్త చరిత్ర కథనాలు పూర్తిగా కట్టుకదలేనన్న విషయం స్పష్టమైంది. వీటన్నింటిపై చంద్రబాబు పరువు నష్టం దావా వేశారు. టీడీపీ శ్రేణులకు మనోస్థైర్యం కల్పిస్తూ ప్రజాక్షేత్రంలో అధికార పక్షాన్ని నిలదీస్తూనే చంద్రబాబు, లోకేష్ న్యాయ పోరాటాలకు సన్నద్ధమయ్యారు. దీంతో పార్టీ శ్రేణులకు సైతం మనోస్థైర్యం పెరిగింది.